అమరావతి సింగపూర్లా మారాలంటే ఏం చేయాలి? ఎన్నేళ్లలో అలా మారుతుంది? అసలు అది సాధ్యమేనా? అమరావతి రోడ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు సైతం ఎందుకు కవర్ చేశాయి? ఒక విజన్తో పనిచేస్తే అమరావతి రూపురేఖలని ఎలా మార్చవచ్చు? రాష్ట్రాభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సిస్ రోడ్డు మొదటి మెట్టు. ఉండవల్లి దగ్గర అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్డు E3ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ రహదారిని కలుపుతూ బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జీలను కూడా ఆయన ప్రారంభించారు. దీనికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు అమరావతిని సింగపూర్లా తయారు చేస్తామని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. గత పాలకులు ప్రజలతో పాటు సింగపూర్ ప్రతినిధులను కూడా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. అమరావతి పూర్తి కాలుష్యరహిత నగరంగా నిర్మాణం జరుపుకుంటోంది. నో పోల్స్, బ్లూ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్, డీప్ టెక్ లాంటి 5 కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతోంది. టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతోంది. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ల రాజధాని పరిధిలో ఉండనున్నాయి. 190 కిలోమీటర్ల ఔటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు రాబోతున్నాయి. 2028 నాటికి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు సింగపూర్కి వెళ్ళానంటే, సింగపూర్ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ. వాళ్ళు అంచెలంచెలుగా చేశారు. ఒక ఫిషర్మెన్ విలేజ్. ఈరోజు మీరు చూస్తే ఒక లివబిలిటీయే కాకుండా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉపయోగించి ముందుకు పోయారు. అందుకని నేను వెళితే నా మీద ఒక్కోసారి నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. నా మీద నమ్మకంతో నేను అడిగాను, మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. రెండోది నేను టెండర్ పిలిస్తే దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, వేరే మార్గం చూపించమంటే పర్వాలేదు, మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకనే ₹1 తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ కేబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ పత్రికలో అమరావతి నిర్మాణం గురించి పెద్ద ఆర్టికల్ వచ్చింది. చంద్రబాబు విజన్ రాజధాని నిర్మాణానికి 25,000 మందికి పైగా కార్మికులు ప్రతిరోజు పనిచేయటాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రస్తావించింది. చంద్రబాబు అమరావతిని క్వాంటమ్ రాజధానిగా తీర్చిదిద్దాలని చేస్తున్న ప్రయత్నాలు భారత యువతకు అరుదైన అవకాశాలు కల్పిస్తాయని పేర్కొంది. కొత్త నగరాన్ని ఆర్థిక చోదశక్తిగా రూపొందించేందుకు ముఖ్యమంత్రి ఒక విజన్తో కృషి చేస్తున్నట్లు కొనియాడింది. ప్రధాని మోదీ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, హైదరాబాద్ను ఒక టెక్ హబ్గా మార్చడంలో ఉన్న అనుభవాన్ని ఉపయోగించి అమరావతి రాజధానికి టెక్ హంగులద్దుతున్నారని వివరించింది న్యూయార్క్ టైమ్స్. ప్రఖ్యాత బ్రిటిష్ వాస్తు శిల్పి నార్మన్ పోస్టర్ రూపొందించిన డిజైన్తో అమరావతి నిర్మాణం జరుగుతోందని, ఈ నగరంలో 5 మైళ్ల పొడవున ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. 16,000 మంది ఉద్యోగులు పనిచేసే విధంగా 5 ఎత్తైన టవర్లు నిర్మిస్తున్నారు. భారతదేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరాన్ని నిర్మించాలన్న చంద్రబాబు ఆశయంపై న్యూయార్క్ టైమ్స్ ప్రశంసల జల్లు కురిపించింది. పచ్చదనం, సమర్థత, సమ్మిళతత్వంతో కూడిన అమరావతి రాజధానిని నిర్మిస్తున్నట్లు చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత
హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. అమరావతిలో ఎక్కడ చూసినా కాలువలు నీరే కనిపించేలా డిజైన్ చేస్తున్నారు. పక్కనే కృష్ణానది ఉండటం చాలా పెద్ద అడ్వాంటేజ్ కానుంది. దేశంలోని పలు మహానగరాలు మంచినీటి కొరతతో వేసవి వస్తే చాలు కటకటలాడిపోతున్నాయి. అమరావతికి ఎప్పటికీ ఆ పరిస్థితి రాదు. దేశంలోని పలు నగరాలు కాలుష్యం, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బంది పడుతున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమరావతికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పూర్తి స్థాయిలో మద్దతిస్తూ ఉండటం అదనపు అర్హతగా మారనుంది. కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా అమరావతి నిర్మాణం జరిగే అవకాశం ఉంది. సింగపూర్ స్టైల్లోనే అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2019లో టీడీపీ ఓడిపోవడంతో అమరావతి నిర్మాణం 5 ఏళ్లు ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఊపందుకుంది. ఏపీ రాజధాని అమరావతి అంటే కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ సైతం ఇచ్చింది కాబట్టి ఇక ఎలాంటి ఆటంకాలు లేవు. వేగంగా నిర్మించడమే చంద్రబాబు ఏకైక ఎజెండాగా పెట్టుకుందని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ హబ్ గా మారితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సింగపూర్ ఒకప్పుడు మత్స్యకార గ్రామంలా ఉండేది. ఎలాంటి వనరులు ఉండేవి కావు. సహజ వనరులు లేని చిన్న ద్వీప దేశంగా 1965లో స్వాతంత్ర్యం పొందింది. అసాధారణ నాయకత్వం, కఠినమైన అవినీతి నిరోధక చర్యలు, విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, అత్యుత్తమ విద్య వల్ల శరవేగంగా అభివృద్ధి చెందింది. థర్డ్ వరల్డ్ కంట్రీగా ఉన్న ఈ దేశం కఠోర శ్రమతో డెవలప్డ్ కంట్రీస్ ను మించి అభివృద్ధి చెందింది. సింగపూర్ తొలి ప్రధాని లీ కువాన్ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడానికి గట్టి ప్రణాళికలు వేశారు. నిజాయితీ గల పాలన అందించారు. ప్రజలు సైతం ఆయన్ను పదే పదే గెలిపిస్తూ సహకరించారు. 1990 వరకు లీనే సింగపూర్ ప్రధానిగా ఉన్నారు. ఆయన పోటీతత్వాన్ని పెంచారు. మలక్కా జలసంధిలో కీలకమైన ప్లేస్ లో దేశం ఉండటంతో షిప్పింగ్ బాగా వృద్ధి చెందింది. విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. శాంతి భద్రతలను అదుపులో పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగానే ఇచ్చింది సింగపూర్ సర్కార్. ఏ విషయంలో అవినీతికి పాల్పడినా ఎవరూ కాపాడరు. జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సిందే. సింగపూర్ తలసరి ఆదాయం $1,08,000. భారత తలసరి ఆదాయం $2,800. ఇది చాలా. మన దేశం కన్నా సింగపూర్ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పేందుకు. ఆ స్థాయిని అందుకోవాలి అంటే అభివృద్ధిపై చిత్తశుద్ధి అవసరం. స్థిరమైన ప్రభుత్వాలు ఉంటే అమరావతి మరో సింగపూర్ గా మారటం అసాధ్యమేమీ కాదు.